రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత అయితే కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరో పక్కన వాహనదారులు, ఆటో డ్రైవర్లు ముఖ్యంగా రైతులు కూడా ఇప్పుడంతా కూడా పంటల సీజన్, కోతలు కోసే సీజన్ కావడంతోనే డీజిల్ లేక, అలాగే కోతలు కోసే యంత్రాలు కూడా పనిచేయని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు అయితే గత 3 రోజుల నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద మొత్తం అందరూ కూడా క్యూ కడుతున్నారు. అంతేకాకుండా పెట్రోల్ బంకులు కూడా స్టాక్ లేకపోవడంతో అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ కూడా బోర్డులు పెట్టి మొత్తం బంకులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి, అలాగే అమలాపురంతో పాటు అలాగే కాకినాడ జిల్లాలో మొత్తం అన్ని వాహనాలు కూడా అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా క్యూ లైన్లు అయితే పెట్టడం జరిగింది. స్టాక్ వచ్చి అలా వచ్చిన నేపథ్యంలోనే ఒక బంకు దగ్గర వస్తే అలాగే అక్కడ వాహనాలు అది కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే కాకినాడ వద్ద ఉదయం ఏదైతే భానుగుడి నుంచి చూసుకుంటే, అలాగే ఇక్కడ భానుగుడి నుంచి ఒక పెట్రోల్ బంక్ వరకు కూడా 1 కిలోమీటర్ వరకు కూడా వాహనాలు అయితే ఆ యొక్క ఆయిల్ కోసం అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఉప్పాడ వద్ద భారీగా ఏదైతే డబ్బాలు పెట్టుకుని మొత్తం లైన్లో, అంటే సాధారణంగా మంచినీటి సమస్య ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే డబ్బాలు పెట్టుకుని క్యూ లైన్లో అయితే మొత్తం డబ్బాలు పెట్టినటువంటి పరిస్థితి మరికొన్ని చోట్ల అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పక్కన ఆటో డ్రైవర్లు, అలాగే దూరంగా వెళ్ళేటువంటి లారీ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ యొక్క డీజిల్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పెట్రోల్ బంక్ వద్ద అలాగే నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాహనాలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో, అలాగే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఒక బంకుకు సంబంధించినటువంటి అలాగే 4,000 వచ్చిన నేపథ్యంలో ట్యాంకర్లు, అలాగే అదనంగా కూడా ఈ వాహనదారులు వచ్చి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితి దాఖలిందని కూడా చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా పక్కన జిల్లా కలెక్టర్లు కూడా చెప్తున్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా పక్కన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే వాహనదారులు చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ క్యూ కడుతున్నారు. అలాగే వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వచ్చినటువంటి వాహనాలు వెళ్ళిపోవడం కాకుండా ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే మనకు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఒక బంకు నుంచి మరొక బంకుకు వెళ్ళాలంటే మొత్తం అన్ని బంకులు కూడా రోజు కూడా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మనం చూడొచ్చు. కొంతమంది ఇక్కడ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా రోజు కూడా వాళ్ళు ఆటో ఎక్కి వాళ్ళంతా కూడా రోజు వెళ్తేనే కానీ వాళ్ళు పొట్టగడమైన పరిస్థితి. అటువంటి ఆటో డ్రైవర్లు ముఖ్యంగా బయటకు వెళ్ళాలంటే చాలు డీజిల్ కొరత నేపథ్యంలోనే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి గత 3 రోజుల నుంచి కూడా ఇదే కొరత ఏర్పడింది, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారండి? ఈరోజు వారం రోజులుగా ఈ పెట్రోలు డీజిలు లేక ఇలా ఆటో డ్రైవర్లు ఈ డీజిల్ పెట్రోల్ దాని మీద నడిచే వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా రైతు ఇవాళ పంట పండే పరిస్థితిలో ఉన్నాడు. ఇది కోయించుకోవాలి. దీనికి కోయించుకోవాలంటే యంత్రాలకే ఈ డీజిల్ చాలా అవసరం. ఇలాంటి టైంలో డీజిల్ కొరత ఏర్పడితే రైతు ఏమైపోవాలి? ఇలా వాతావరణం చూస్తే వాతావరణం బాగోట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వర్షం పడినా ఏమైనా కూడా పంట నష్టం కలిగితే ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎమర్జెన్సీ వాహనాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఎమర్జెన్సీ వాహనాలు కూడా ఈ కొరత ఏర్పడింది. కాబట్టి ఇక్కడ కోవిడ్ టైంలో మెడిసిన్ గురించి లైన్లో పెట్టిన సందర్భాన్ని చూసాం. అదేవిధంగా నోట్ల మార్పిడి చేసినప్పుడు లైన్లో పెట్టిన సందర్భం చూస్తాం. ఇప్పుడు పెట్రోల్ గురించి వాహనదారులని లైన్లో పెట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ఇలాంటి విపత్తి కాలంలో ఇలాగా ఈ స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు, కానీ అధికారులు ఏ కొరత లేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ పెట్రోల్ లేదని యాజమాన్యం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అధికారులు చెప్పింది నమ్మాలా, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర యాజమాన్యం చెప్పిన నమ్మాలా అని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఈ పెట్రోల్ డీజిల్ కొరత
తీర్చాలని, వాహనదారులు ఇబ్బందులు కలగకుండా చేయాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏ కారణం చెప్పుకొస్తున్నారంటే గత యుద్ధం నేపథ్యంలో మొదటగా గ్యాస్ కొరత వచ్చింది, ఇప్పుడు అంతా కూడా డీజిల్ కొరత రావడం కారణం. యుద్ధం ఆగిపోయినా సరే ఈ కొరత రావడం కారణం ఏంటి? ఇక్కడ యుద్ధం అయితే ఆగిపోవడం జరిగింది. ఈ యుద్ధం వంకతో ఇక్కడ వ్యాపారులు ప్రభుత్వం సిండికేట్ అయి ఇక్కడ రేటు పెంచే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ కొరత ఏర్పడితే మనం రేటు పెంచుకోవచ్చు అన్న విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప యుద్ధానికే ఇప్పుడు ఈ కొరతకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు. పుష్కలంగా ఉందని అధికారులే చెప్తున్నారు రిపోర్టు. కాబట్టి ఇది ఏదో ఒక సిండికేట్గా వ్యవహరిస్తున్నారు తప్ప యుద్ధం కారణం కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఆటో రోజు మామూలు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు? ఒక ఆటో డ్రైవర్ ఈరోజు తిరగాలంటే ఇప్పుడు ఆ బొంకులో ఆయిల్ కొడితేనే మేము తిరగలుగుతాం. ఇప్పుడు ఆటో చాలా రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉపయోగంలో ఉంది. ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ రాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఆటోయే. ముసలోళ్ళు, ముతకోళ్ళు, చిన్న చితకోళ్ళు, నల్లలేని వాళ్ళు, బస్సు లేని రోడ్డు వాళ్ళు, ఇళ్ళ కూడా వెళ్ళాలన్నా ఆటోయే. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆటోయే. ఈరోజు ఆటో ప్రధానంగా ఈరోజు ఒక గంట సేపు కనుక ఆటోలు లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎందుకు పెట్రోల్ కొడతాలో అర్థం కావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అసలు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. కనీసం 4 రోజులు బట్టి అప్పుడే 4వ రోజు ఇది. చాలామంది ఆయిల్ లేక ఒక ఆటోలకి కాదు పరిమితం, ప్రైవేట్ వెహికల్స్కి, అదేవిధంగా ప్రైవేట్ అంబులెన్స్కి, అదేవిధంగా హాస్పిటల్ జనరేటర్లకి, ప్రతి సెక్టర్ కూడా ఈరోజు ఆయిల్, డీజిల్ అనేది అవసరం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ఈ అధికారులేమో మీకు ఆయిల్ కొరత లేదని చెప్పి అన్నారు. నానా సంఖ్యలు నాకుతున్నారు ఇక్కడ ఆటో వాళ్ళు అయితేనో ఎవరైతేనో. కానీ 3 రోజులుగా ఇలా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వం దిగి రాలేదు. ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవడో కూడా ఇక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. 2 లీటర్ల ఆయిల్ కొట్టించుకుని కనీసం ఒక రాత్రి 10 గంటలకి వెళ్తే తెల్లదని 6 గంటలకు బయటకు వస్తున్నారు ఆ 2 లీటర్ల ఆయిల్ కోసం. అది ఎమర్జెన్సీ ఎవరికైనా అవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళడానికి కానీ ఈ ఆటో సోదరులందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు. ఇది ఎంత దారుణం! రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా లేదంటే ఏంటి ఈ సమస్య ఏంటి? ఇది అంతా సిండికేట్ చేస్తారా? ఏం చేస్తున్నారు? అసలు ఈ సామాన్య ప్రజలకి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిస్థితి అంతా మొత్తం ఆటో డ్రైవర్లే కాదు, మొత్తం వాహనదారులు, కారులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా నిన్నటి వరకు కూడా డీజిల్ కొరత ఉండేది. ఇప్పుడైతే పెట్రోల్ మీద కూడా ఎఫెక్ట్ అయితే పడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కార్ల మీద వచ్చిన వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బంకులు తిరిగారు ఏంటి తెలుసుకుని? ఎన్ని బంకులు తిరిగారు మీరు? మేము ఫస్ట్ బంకేనండి. ఇది ఫస్ట్ వచ్చి ఇంకా వద్దాం వచ్చాము. ఇక్కడ మీ రిపోర్ట్స్ జరుగుతుంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితులు ఉన్నాయన్నారా? బండి బంకుల్లో కూడా చాలా చోట్ల ఇదే ఉందని అన్నారు. అరగంట వెయిటింగ్ అవుతుంది అని అన్నారు కొన్ని చోట్ల. అసలు తెలియదు, స్టేటస్ తెలీదు, కనుక్కొని వెళ్ళిపోతాం. ఇది ఆ పరిస్థితి. నార్మల్ సాధారణ సమయంలో కంటే ఇప్పుడు అంతా కూడా ఆ బంకుల దగ్గర ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. ఆటో డ్రైవర్ మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడతారు? మేము ఆటో తోలుకునే వాళ్ళు అండి. మేము ఆటో తోలుకునే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. 6 రోజులు బట్టి ఆయిల్ దొరకట్లేదు. ఏమైనా పురుడిగే సిరీస్ ఫ్రీ సర్వీస్ నేను ఆటలు కూడా తీసుకెళ్ళినా కూడా ఆయిల్ ఉండట్లేదు. మేము ఇంట్లో ఫ్యామిలీతో ఇబ్బందులు పడుతున్నాం, అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నాం, తిన్నదానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం, బయట చెప్పుకోలేకపోతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పైన వస్తుందన్నారా? డీజిల్ రాదన్నారా? ఏం చెప్తున్నారు? మొత్తం అన్ని బంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ప్రతి జిల్లాలో అన్ని బంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాత్రి కూడా కాకినాడలో కూడా 3 గంటలు ఉన్నా కూడా ఆయిల్ కొట్టలేదు. అదే ఉప్పాడు బస్ స్టాండ్లో గేట్ హౌస్లో కూడా ఉంటే అక్కడ గంట ఉన్నాం, కొట్టలేదు. ఇలా పిఠాపురం పాత బస్ స్టాండ్లో కూడా కొట్టలేదు. ఇలా ఇబ్బంది పడుతున్నాం. నేను సీరియస్గా ఫ్రీ సర్వీస్ వాళ్ళు కూడా తీసుకెళ్ళక ఇబ్బంది ఉంది. ఆయిల్ లేకనే 108 ఎలా తీసుకెళ్తాడో, ఈ ఆటో వాళ్ళు ఎలా తీసుకెళ్తాడో, ఏ రాత్రి మేము ఫోన్ చేస్తారు ఆటో వాళ్ళకి? ఫోన్ చేస్తే ఎలా తీసుకెళ్ళమండి? మేము ఎలా బతకాలి?
ఈ అధికారులు నాయకులు కానీ అధికారులు కానీ ఏం పట్టించుకోవట్లేదు ఈ ఆటోల గురించి. ఆటోలు వెనక మిగతా వాహనాలు కూడా ఇదే పరిస్థితి. మొత్తం అన్ని లారీలు అయితేనే, పెట్రోల్ మోటార్ సైకిల్ అయితేనే, కార్లు అయితే చాలా ఇబ్బంది. ఏడవే మానుకుంటున్నారండి. ఎందుకు వేసారు ఈ ఓట్లు ఈ అధికారులకి, ఈ నాయకులకి అని చెప్పేసి బాధపడుతున్నారు. చెప్పండి, ఏంటి మీ సమస్యలు? ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? సార్ వారం రోజులు బట్టి డీజిల్ లేదండి. వారం రోజులు బట్టి డీజిల్ లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. మొత్తం రాజమండ్రి కానీ పెద్దాపురం ఎక్కడికైనా నేను కూడా వెళ్ళాను ఎక్కడ డీజిల్ లేదండి. ఆ ఉన్న డీజిల్తో సరిపెట్టుకుని వచ్చాను. బ్యాగ్ను కొన్నానండి, లీటర్ 300 తీసుకున్నారు చిత్రాలను. మరి చెప్పాలి పేరు చెప్తున్నాను. మరి బ్యాగ్ను కొనుక్కున్నా మరి డీజిల్ మేము కొనుక్కొని అమ్ముకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. చాలా ఇలాగే వెళ్ళాలండి. బొంకుల్లో వాళ్ళు అమ్ముతున్నారా, వాళ్ళ బయట వాళ్ళు తెచ్చుకుని అమ్ముతున్నారా? బయట నుంచి తెచ్చుకుని అమ్ముకుంటున్నారండి. వాళ్ళు సిండికేట్ అయిపోయినట్టుంది, మరి తెలుస్తలేదు. బయట నుంచి తెచ్చుకుని అమ్ముకుంటున్నారండి. లీటర్ 300 అంటే మరి ఆటోలు ఎక్కడ కొనమండి? ఇల్లు వస్తే 300 కూడా రావట్లేదు. మరి ఏంటి పరిస్థితి? ఇంటికాడ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంటికాడ భార్య పిల్లలు పెంచుకోవాలంటే ఎలా ఇబ్బంది అండి. ఆటో వాళ్ళు అలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతో లైన్లో ఉంటున్నారు. వాళ్ళందరూ బాధపడితే చూడలేకపోతున్నారు. అలా ఆటో డ్రైవర్లు ప్రతి రాష్ట్రం మొత్తం అందరూ ఆటో డ్రైవర్లు ఇదే పోవాలా? మరి డీజిల్ కోసం మేము ముందుకి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ దృష్టికి తీసుకెళ్ళి మరి మాకు ఆయిల్ కావాలండి. చాలా ఇబ్బందులుగా ఉంది. ఇక వ్యాపారం లేక బళ్ళు డీజిల్ లేక పక్కనట్టు కూర్చున్నామండి. మరి ఎన్నాళ్ళ కూర్చోమంటారు చెప్పండి? దీనికోసం మీరు చూసి స్పందించి డీజిల్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. చూస్తున్నాం మొత్తం అందరూ కూడా వాహనదారులు అయితే వస్తున్నారు, వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. బాబా ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది 4 రోజులు పెట్టి కూడా ఇబ్బంది. పిల్లలు మేము ఇంటికాడ కూడలేదు. మేము రోడ్డు బట్టి ఏడుతున్నాం, ఇక్కడ బంకులు కూడా ఏడుతున్నాం. రాత్రి పొగలు ఇక్కడ ఏడుతున్నాం అండి. రాత్రి ఏడ్చిన సుఖం ఏముందండి? వాళ్ళ డీజిల్ ఉందంటున్నారు. వీళ్ళు ఇక్కడికి వస్తే డీజిల్ లేదు, కొడతలేదు. పిల్లల పత్తులు ఉన్నారండి. ఎవరికి చెప్పుకోమండి? ప్రభుత్వాలు చెప్పుకుంటే ఎవడు వింటోలేదండి. దానికి కనీసం వాళ్ళు కానీ ఒక న్యాయం పైన ఉందా అండి? వాళ్ళకి అసలు ఏమీ లేదండి. ఈ ఇబ్బందులు మాలో తొలగించమని కోరుతున్నామండి. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆవేదన, అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఆటో డ్రైవర్ల మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాహనదారులు ఏ బొంకు దగ్గర చూసినా సరే ఇలాగే మొత్తం అన్ని కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి వాహనాలు అయితే ఎప్పుడు వస్తుంది ఆయిల్ అని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, బంకు మొత్తం తాళ్లు కూడా కడేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక నుంచి కూడా ఈమె 1 గంట నుంచి కూడా ఇక్కడ ఉంటారో తెలుస్తుంది. అమ్మా, దేనికోసం అన్నారమ్మా? పెట్రోల్ కింద ఏమంటున్నారు? ఏముంది, రేపు 3 గంటలకు వస్తుంది అంటున్నారు. 3 గంటల మరి ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? మీరు చేస్తున్నాండి. మరి ఇందులో లేదండి, మధ్యరాగానే బండి ఆగిపోతుంది. బండి ఆగిపోయిందా? అందుకనే వెళ్ళలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి మరి? చిత్రాడ వెళ్ళాలి. మరి ఏమన్నారు అంటే కనీసం కొట్టాలంటే ఏమన్నా చెప్తున్నారు? ఏమి లేదంటున్నారండి, రేపు వస్తుందా లోడ్ అంటున్నారు. మరి రేపు దాకా వెళ్ళాలి. మేము కష్టపడి వాళ్ళు కష్టపడడానికి వెళ్ళాలి, మళ్ళీ తెల్లారుతుంది. అందుకని అడిగితే ఏమి లేదంటున్నారు. వెయిట్ చేస్తున్నారంటే ఇంకా ఏమైనా వస్తుందని చెప్తున్నారా? ట్యాంకులు ఏం చెప్పలేదండి, రేపు వస్తుంది అంటున్నారు. ఆ పరిస్థితి ఇందాకనే 1 గంట నుంచి ఆమె వెహికల్ ఇప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఈ విధంగా పెట్రోల్ బంక్ ముందు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆయిల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళాలని కూడా ఎదురు చూస్తున్నారు. చెప్పండి, బంక్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. బంకులో అయితే మాత్రం వచ్చి 2 గంటలు అయింది, ఇప్పుడు దాకా ఆయిల్ లేదని తాడు గడిచి అడిగాడు. ఆయిల్ లేదంటున్నారు. వస్తుందంటారా మరి? ఏం చెప్పలేమంటున్నారండి. రేపు సోమవారం రేపు వస్తే రావచ్చు అంటున్నారు. అంతే. డీజిలే కదా కొడుతున్నారు, మళ్ళీ పెట్రోల్ కూడా వచ్చిందా? ఏమీ లేదండి, 2 లేవట. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, 2 లేవు అంటున్నారు. అది సార్ జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చెప్తుంది లేదండి, అయిపోయింది అంటారు. తాడు గడిచారు, నో ఎంటర్ బోర్డు పెట్టేశారు. అది అవతల బొంకి ఇతల బొంకి కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ 4 బంకులు తిరిగాను సార్, ఎక్కడా లేదండి. లేదండి. ఆ పరిస్థితి మొత్తం ఆ బంకులు ఎక్కడ ఆయిల్ కొడతారా అని కూడా ఎదురు చూస్తున్నారు. కానీ బంకుల వద్ద మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. ఒక తాడు కట్టేసి ఉన్నటువంటి దృశ్యాలు ఇక చూస్తున్నాం. తాళ్ళు ఈ విధంగా కట్టేశారు. నో స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్ అని కూడా పెట్టేసిన నేపథ్యంలోనే ఎప్పుడు వస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే పెట్రోల్ కోసం అలాగే డీజిల్ కోసం అయితే గత 3 రోజులుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఇప్పుడు ఇటువంటి ఆయిల్ కొరత, డీజిల్ కొరత గురించి ఎప్పుడు ముక్తి కలిగి
వెలిగిస్తారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పక్కన ముఖ్యంగా ఆటో డ్రైవర్లతో పాటు అలాగే ముఖ్యంగా రైతులు ఈ యొక్క కోతల సమయం కావడంతోనే ఆ కోతల యంత్రాలు పనిచేయాలంటే డీజిల్ ఎంతో అవసరం. కానీ ఈ యొక్క రైతులు ఇప్పుడు పంట బాగా పండి చేతికొచ్చే సమయంలో కోతల సమయంలో ఈ డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలోనే పంట కూడా ఇబ్బంది పడి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ఆయిల్ కోసం ఆ డబ్బాల లైన్లో పెట్టి క్యూ లైన్లో ఆయిల్ ఎప్పుడు వస్తుందో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మొత్తం కాకినాడ జిల్లాలో ప్రతి చోట కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే బ్లాక్లో కొంతమంది ఆయిల్ కొనుగోలు అంటే లీటరు 300 రూపాయలు కూడా డిమాండ్ చేసి కొంతమంది బ్లాక్లో కూడా అమ్ముతున్నారని కూడా చెప్తున్నారు. కానీ ఒక ఆటో వెళ్ళి వస్తే మాత్రం కనీసం ఆ లీటర్ ఖర్చు అవుతుంది తప్ప 300 కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. మేము ఏ విధంగా బతకాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ యొక్క ఆయిల్ కొరత నుండి విముక్తి కలిగించాలని మొత్తం కాకినాడ జిల్లాలో మొత్తం ప్రతి ఒక్క చోట కూడా ఈ బంకులు ఖాళీగా అవుట్ ఆఫ్ స్టాక్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బంకుల వద్ద కూడా క్యూ లైన్లు పెట్టేసి ఒకవేళ స్టాక్ వస్తే మాత్రం ఒక అధికారులు పక్కన అయితే తగినంత స్టాక్ ఉందని పక్కన చెప్తున్నప్పటికీ కానీ బంకుల వద్ద అటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎక్కడ చూసినా సరే ఆయిల్ లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు పక్కన ప్రజలు వాహనదారులు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళవలసిన అక్కడే స్టాక్ అయితే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం మొత్తం రైతులు కావచ్చు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించి దీనిపై ఆయిల్ కొరత నుంచి అయితే విముక్తి కలిగించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా అవసరాల మించి అంటే ఒక బొంకుకి 10,000 లీటర్లో దానికి కెపాసిటీ ఉంటే మాత్రం 20,000 లీటర్లకు సంబంధించినటువంటి వినియోగదారులు వచ్చేసుకున్న నేపథ్యంలో ఈ కొరత ఉందని కూడా ఓ పక్కన చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఆయిల్ కొరత ఉన్నదని కూడా క్లియర్గా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఆయిల్ కొరత నుంచి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా విముక్తి కలుగుతుంది. ఇప్పుడు 3 రోజులు అయినా సరే ఇంకా ఆయిల్ కొరత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పైనుంచి అంటే వైజాగ్ నుంచి రావాలి, మరో పక్కన ఇక్కడ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా గుమ్మలదొడ్డి నుంచి కూడా ఇక్కడ బంకుల వరకు అయితే స్టాక్ రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆయిల్ వస్తుందో కూడా ఇంకా తెలియలేని పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా బంకు యాజమాన్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా అధికారులు పర్యవేక్షణ చేసి బంకుల వద్ద పర్యవేక్షణ చేస్తే మాత్రం ఈ యొక్క క్రమంగా వాహనదారులకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయని కూడా ఒక పక్కన వాహనదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు మాత్రం ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసి స్టాక్ను పరిశీలించిన దాఖలాలు అయితే కనబడడం లేదు. మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్ తో ప్రకాష్ RTV కాకినాడ జిల్లా నుంచి.